అనిపిస్తుంది అసలు గ్రేవీ ఉంటుంది కలుపుకొని ఇట్లా కలుపుకొని మంచిగా బా ఆహా ఓహో అద్భుత రుచి అద్భుతం సూపర్ ఉంది మమ్మీ మస్తు చేసిన మంచిగా ఉంది గ్రేవీ అంతే అనిపిస్తుంది. ఇక అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే ఇక ఇది ఎగ్గు గ్రేవీ తోటి ఎట్లా చేస్తా అన్నది మీరు చూడండి. ఎప్పుడెప్పుడు ఇట్లా వేసుకొని తింటాం కాబట్టి ఇది నా రెసిపీ. ఎప్పుడెప్పుడు మా పిల్లలకు నా మన్మరాళ్ళకు అందరికి వేసి పెడతా కాబట్టి మీకు కూడా ఇది షేర్ చేస్తామని మీకు పంపిస్తామని ఇక మీ ముందుకైతే వచ్చిన. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిణీ. ఇది కమ్మ అంటే సూపర్ కమ్మ ఉంటుంది. ఇది ఒక రకంగా ఎగ్గు గ్రేవీ కర్రీ కదా, ఇది వేరే, ఇది టేస్ట్ అన్నది అదుర్సు, ఇది విషయం. ఇక కదరా తేజ సూపర్ ఉంటుంది. చూపిస్తారండి, చూపిస్తారండి. ఇగో ఎగ్గు కోడిగుడ్లు అంటారు నేనైతే, మీరు ఏదనుకుంటే అదే అనుకోండి. ఇక ఈ కోడిగుడ్లు మాత్రము 6 కోడిగుడ్లు తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నా, ఈ రకంగా కట్ చేసుకున్నా. ఇక మిరియాల పొడి, ఇక కొత్తిమీర, పుదీనా, ఇక చిన్నగా 2 టమాటాలు ఇక చిన్నగా ఉన్నాయని, పెద్దగా అయితే 2 తీసుకోండి. ఈ ఎగ్గులకు మాత్రము గ్రేవీ ఎంత కావాలంటే అంత, ఇంకా 2 ఉడికి వేసుకుంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే అట్లా వేసుకోవచ్చు. ఇక ఆనియన్ ఇవి ఎట్లా కట్ చేసుకుంటా, ఏ టైంలో ఎట్లా వేస్తా అన్నది చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ విషయము. ఇక ఉప్పు, పసుపు, ఇక ధనియాల పొడి, కారం, ఇక గరం మసాలా, ఇక కాజు వేస్తున్నాం ఏందని అనుకోకుండా ఇది వేస్తే కమ్మగా వస్తుంది. అదైతే వెయ్యండి విషయం. ఇగో ఇది జీరా పౌడర్, జీలకర్ర పౌడర్. జీరా పౌడర్ అని కొందరు అంటారు, జీలకర్ర పౌడర్ అని కొందరు అంటారు. నేనైతే జీలకర్ర పౌడర్ అంట, తెలంగాణ విషయం ఇది. ఇక పచ్చిమిర్చి 4, ఇగో ఎల్లిగడ్డలు 7-8 ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఇగో అల్లం అయితే ఇంత వేస్తున్నా చూడండి, మీరు చూడండి. ఇక ఇంతనే ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది. ఎట్లా చేస్తాను అది రెసిపీ పక్క చూడు. బాగా ఇట్లా కాదు, సింపుల్గానే నేను చూపించే వరకునే మీకు ఎక్కువ అనిపిస్తుంది. అట్లా కాదు, ఇది నా డబ్బాలకి వెళ్ళి తీసుకుని వేస్తే అప్పటికప్పుడు చేసేయచ్చు. మనం గుడ్లు ఉడకబెట్టేసి అట్లా కట్ చేసి అట్లా నేను చేసిస్తా నా పిల్లలకు. మీకు గుడక చూపిస్తాను మీ ముందుకు వచ్చిన. ఇది కమ్మగా అంటే ఎంత కమ్మ ఉంటుందో. ఇక మళ్ళీ చేసుకుని తింటారు పిల్లలు, పెద్దలు అందరు ఇష్టపడతారు చేసుకునేది. ఇక ప్రాసెస్ అయితే పక్క చూడుది, లాస్ట్ టైం చూస్తేనే వేసుకోరు, లేకుంటే లేదు. దీని ప్రాసెస్ వేరే ఉంటుంది కొద్దిగా, ఇక వేరే ఉంటుంది కదా, సింపుల్గానే ఉంటుంది ఇది విషయం. సరే చూపిస్తా పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిర్రి ఇది విషయం. ఇక ముందు మేము ముందు ఉండాలంటే లైక్లు ఇవ్వండి. లైక్లు ఇస్తేనే మేము ముందు ఉంటా. ఇక మంచిగా మన వీడియోస్ రన్నింగ్ అయినా కొద్ది మేము ముందుకు వస్తా. ఇక మా సబ్స్క్రైబర్ నచ్చి చేసుకోండి, లేకుంటలేదు విషయము. నచ్చింది అనుకో చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్ పంపిర్రి. నచ్చకుండా ఎటువంటి వాళ్ళకైనా కదా, చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వేసి పెడతా. నా రెసిపీ, నా వంట, నేను ప్రయోగం చేసింది ఇది కమ్మతనంలా సూపర్, అంత బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా గెస్ట్లకైనా కానీ నేను ఎగ్గు కర్రీ ఇట్లా చేస్తే నువ్వు ఎట్లా చేసినావని మళ్ళీ అడుగుదురు ఇది విషయం. ఇది మీకు చూపించలేను, మీ ముందుకు వేస్తున్నా ఇది విషయం. ఇది చేసుకున్నాకనే కామెంట్ అయితే పెట్టుర్రు ప్రతి ఒక్కరు. నేను చెప్తున్నా ఈ అమ్మ ఎట్లా చేసింది అన్నది, ఏంటంటే నేను ఎట్లా చేసిన అన్నది నాకు తెలుస్తుంది మీరు కామెంట్ ద్వారా పెడితే. ఇది ఎంత కమ్మ ఉంటుందో ఇక నేను చెప్తా, తక్కువ తింటే మాత్రం సూపర్ ఇది విషయం. సరే చేసుకో. పచ్చిమిర్చి 5 దాకా. ఈ పచ్చిమిర్చి ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది. నేనైతే ఇది మంచి పచ్చితనం పోయేదాకా ఎట్లా గోలిస్తా, ఏం గోలిస్తా అన్నది లాస్ట్ దాకా చూడుర్రి. ఇవి ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ అన్నది ఫ్రెష్గా ఇట్లా వేసుకున్నాం అనుకో టేస్ట్ అన్నది మంచిగా ఉంటుంది ఇది విషయం. ఇప్పుడు కాజు 7-8 దాకా, 8 దాకా 9 దాకా కాజు. ఇక మీరు గ్రేవీ ఎట్లా కావాలనుకున్నా అట్లా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక కొత్తిమీర ఇంత గుప్పడంత వేయండి, ఇది మంచిగా గడుక్కొని వేయండి. ఇక పుదీనా కొంచెం, ఏదింత నేను ఎంత వేస్తున్నానో చూడుర్రి. ఒక ఆనియన్ ఇంత గడ్డ గ్రేవీకి,
చూడండి లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది విషయం. ఇక వాటర్ అయితే కొన్ని వాటర్ పోసుకుందాం పట్టుకుంటప్పుడు మాత్రం. కొన్ని వాటర్ పోసుకుంటే మనకు తిప్పుకున్నా కానీ పేస్ట్ లాగా అవుతుంటుంది. కొద్దిగా కొద్దిగా ఇప్పుడు ఇది దింపుకొస్తా, గ్రైండ్ చేస్తా. ఇది మెత్తగా పట్టుకోవాలి, పేస్ట్ లాగా పట్టుకొని మంచిగా పట్టుకున్నాకనే నేను చూపిస్తాను, సరేనా? ఇప్పుడు గ్రైండ్ చేసిన కదా, చూడు ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోండి. ఎంత సన్నగా చూడు, ఇట్లా ఈ రకంగా పట్టుకోవాలి పేస్ట్ లాగా. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి పట్టినాయి కదా, కాజు కమ్మగా వస్తుంది ఈ పేస్ట్ తోటి. టేస్ట్ అన్నది లెవెల్ ఉంటుంది. పుదీనా ఇవన్నీ పట్టినాం కదా, ఆరోగ్యానికి గుడికి మంచిది, పిల్లలకు ఆకలి గుడికి అవుతుంది పుదీనా తోటి. పుదీనా కొత్తిమీర అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి ఇట్లా మనం పట్టి ఏర్పడకుండా చేసిన వంట సూపర్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. ఇక మనకు పిల్లలకు మంచి ఆహారం అందించినట్టు మనం చేసిన ఫుడ్ కూడా మంచిది. ఇప్పుడు ఇది ఇక ఈ పిల్లలు కూడా ఎగ్ అంటే ఇష్టపడతారు, గ్రేవీతో వేసుకొని తింటారు. ఇక మసాలా అన్నది మీ ఇష్టం, కొద్దిగా వేస్తా. ఇక మనము పిల్లలు తినాలనుకుంటే తక్కువ వేసుకోరు. పిల్లలు తినద్దు మన అవతల పిల్లలు తింటారు, ఈ ఘాటు కూడా తింటారు అంటే వేసుకోవచ్చు. ఇక మీ కారం ఉప్పు అన్నది మీ ఇష్టం విషయం. ఇక సరే చేసుకుందాం, పని చేసుకుందాం. చూడండి పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే లాస్ట్ దాకా చూస్తేనే చేసుకోండి. మీకు వస్తాయి కావచ్చు, నా వంట చూడుర్రి ఇది విషయం. నేను చేసిన వంట చూస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఈ అమ్మ ఎందుకు చెప్పింది ఏంటికి అన్నది కూడా అర్థమవుతుంది. ప్రతి చెల్లెకైనా, ప్రతి అక్కకైనా, ప్రతి బిడ్డకైనా నేను చెప్తున్నా. నూనె ఎక్కువనే పడుతుంది, ఒక స్పూన్ ఎక్కువనే పడుతుంది నూనె. ఇవన్నీ గోలాలంటే ఇక కొద్దిగా మనము నూనె ఎక్కడ అనకూడదు, మీరు ఎంతనన్నా వేసుకోరు, ఇది విషయం. నూనె మంచిగా ఉండాలనుకుంటా నేను. సరే నూనె గరంగా ఆనియన్, ఫస్ట్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్ గోలినాకనే మంచిగా ఎర్ర గోలాలి, మంచిగా గోలాలి. గోలకపోతే మంచిగా ఉండదు పేస్ట్ అన్నది. మనము ఏది కానీ గ్రేవీ అన్నది మనకు గోలితేనే కమ్మగా వస్తుంది. జల్దీ వేయకూడదు ఇట్లా. ఏంటంటే అది ఆనియన్ అన్నది ఉడకకపోతే, ఆనియన్ గుల్లబడాలంటే ఉప్పు వేస్తుంది. ఇక చూడు 2 టీ స్పూన్లు వేస్తున్నా, మనకు తక్కువ ఉంటే తర్వాత విషయం. కానీ ఇక నేను దొడ్డుప్పు వేస్తున్నా. దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు వేస్తున్నా, ఏ ఉప్పు అన్నీ వేసుకోవచ్చు మీ ఇష్టం. ఇప్పుడు జల్దీ కొలుతుంది మనకు. ఈ నూనె గుడిక టేస్ట్ వస్తుంది, మన కర్రీ గుడిక టేస్ట్ వస్తుంది. మనం నూనెకి వేసిన మనకు ఉప్పు. మీకు కొన్ని చెప్తున్నా, ఇక నా అనుభవంతో చెప్తున్నా, మీరు ఏమనుకోకూడదు. ఇక నేను చెప్తా, మీరు ఎట్లా చేస్తారో మీ ఇష్టం, ఇది విషయం. సరే గోలిందు చూడండి, ఇట్లా గోలింది. ఈ రకంగా గోలినాకనే మంచిగా రెడ్గా అయినాకనే మనం టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఉడక మంచిగా గోలాలి, గోలితేనే కమ్మ ఉంటుంది. ఆనియన్ ఎర్రగా అయింది. ఆయిల్ అనేది ఇక మీ ఆప్షన్. ఆయిల్ మీ ఇష్టం. ఇక ఆయిల్ లేకుంటే ఈ పేస్ట్ కూడా గోలాలిగా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఆనియన్, మనం ఆనియన్ ఉడక పేస్ట్ పట్టినాం కదా. ఇప్పుడు అల్లము ఎల్లిగడ్డ వేసినాం కదా, అది ఉడక గోలాలి. కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాడ ఇక మీరు ఏంటంటే కర్రీ మంచిగా తినాలనుకుంటే ఒకసారి ఆయిల్ ఎక్కువ వేసుకో, ఇది విషయం. ఇక నచ్చితే వేసుకోరు, లేకుంటే తక్కువ ఉడక వాడుకుంటే ఇక మీ ఇష్టం. అది ఆయిల్ విషయం మీ ఆప్షన్, నన్ను అనద్దు. ఎందుకంటే మీరు ఎంత వేసినామో అంత వేసినామో, టేస్ట్ మాత్రం అవుతుంది ఇట్లా వేస్తే. ఇక ఉప్పు కారాలు కూడా మీకు నచ్చినట్టు వేసుకోండి. మనకు నచ్చినట్టు మనం వేసుకోవాలి, తినేదాన్ని మీకు. ఇక అందరు తినేటట్టే నేను వేస్తాను. ఇప్పుడు మాది కారం అయితే ఉప్పు లేని కారము, ఇక ఉప్పు లేకుండానే పట్టిస్తా. ఉప్పు కారాలు మాత్రం కరెక్ట్గా అందరం ఎట్లా తింటామో అట్లనే, ఆ రకంగానే. ఇక వేరే ఏముండదు. కొందరు తక్కువ తింటే తక్కువ వేసుకోరు, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోరు. కారం ఉప్పు అన్నది. ఎన్ని గుడ్లు ఉడకబెట్టినాయి మమ్మీ? నేను 6 గుడ్లు ఉడకబెట్టినా. 6. ఇంకా మీరు ఇంకా 2-3 వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక వీటి విషయం ఆప్షన్ మీదే. అమ్మమ్మకి ఎగ్ ఉడకబెట్టిన ఎగ్ అంటే ఇష్టం ఉంటుంది. అవును, మా అవ్వనైతే ఎగ్ పులుసు ఏ బిడ్డ అంటుండే. ఏదన్నా ఇష్టం ఉన్నాయి, పెద్ద మనుషులు అయినాక అట్లా ఉంటుంది. ఇక పోయినాక అన్నీ గుర్తుకొస్తాయి. కానీ అది విషయం. కానీ ఇక తల్లికి చేసి పెట్టింది మనకు ప్రేమ కొద్ది చేసి పెడతాము. ఉండంగా మాత్రం ప్రేమ కొద్ది చేసి పెట్టుది. లేకముందు ఇక మనం అన్నుడు ఊరికే వేస్ట్, పెట్టుడు ఊరికే వేస్తే, ఏదో మనశ్శాంతికే పెట్టుడు. కానీ ఉండంగా చేసిందే అది గొప్పతనం. ఉన్నప్పుడు ఇక విలువ తెలుసుకొని ఇక మనం ఏం చేయలేము. కొన్ని అట్లా ఉంటాయి బంధాలు, మాత్రము ఎంతవరకు ఉండనో అంతవరకే ఉంటాయి.
ఇక అది మనకు బాకీ నందోళ్ళు ఎవరినా నద్దు, ఇది విషయం. ఇప్పుడు ఇప్పుడు నేను మసాలాలు వేసుకుంటా. ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పౌడరు 1/2 టీ స్పూన్, హాఫ్ వేసుకోరు జీరా పౌడర్. అన్ని పొడులు దీనికేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్. పసుపు నేను జర ఎక్కువనే వేసుకుంటాను, మీ ఇష్టం ఇక అది వేసుకునేది. ఇప్పుడు కారం. ఈ కర్రీకి మాత్రము నేను పచ్చిమిర్చి వేసిన కదా, ఈ 2 వేస్తున్నా. ఎక్కువ కారం అంటే మనకు పచ్చిమిర్చి ఒక 5 దాకా వేసిన కదా, ఇక తక్కువ వేస్తున్నా. మీరు పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే 2 1 వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోరు, పడదనుకుంటే లేకుంటే కారం వేసుకోరు. అట్లా పచ్చిమిర్చి మానేయండి, ఎందుకంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కలుపుతున్నా చూడండి, మంచి గోలాలి. ఇట్లా గోలింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ ఉడక గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. ఈ పేస్ట్ గోలేటందుకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నట్టుగా. అట్లా ఆనియన్ ఇవన్నీ పచ్చి వేసిన కదా, ఈ పచ్చి వాసన అన్నది పోవాలి, పోతేనే మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది. పేస్ట్ తోటి కమ్మగా వస్తుంది. ఈ పచ్చి వాసన పోవాలి, ఎందుకంటే ఇది గోలకపోతే టేస్ట్ బాగుండదు. ఇది గోలాలి. ఇప్పుడు మనం వేసిన పేస్ట్ మాత్రం మంచిగా గోలాలి. ఆనియను, కాజు, ఇక ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇవన్నీ గోల్తేనే కమ్మ ఉంటుంది. ఇది గోలకు ముందు టకటక మీరు వాటర్ పోసిరు అనుకో, ఈ ఫెయిల్ అవుతుంది, అంత కుళ్ళు వస్తుంది, మంచిగా రాదు. చేసుట్లా ఉడుకుంటుంది. మన చేతి వంట అంటే చేసే విధానం మీదకెళ్ళి ఉడుకుంటుంది. ఊరు చేసిన కదా, సన్న మంట మిన్నే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసినాక సన్న మంట మిన్నే మంచి గోలాలి. గోలి ఆయిల్ అన్నది బయటకు రావాలి, ఇట్లా ఉండద్దు. బయటకు వచ్చినాకనే నేను ఏ రకంగా అయినాక ఎట్లా వాటర్ పోస్తానో చూడు మీరు. ఇక ఇంట్లో మొగోళ్ళు అయితే ఎట్లా వేసినావు అని అడుగుతారు, మీకు ఇది విషయం. ఇక మీ భార్య భర్తల కాడైనా కమ్మ ఉంది అని అంటారు. ఇక చేతుల నీకు చేతుల అన్నది మ్యాజిక్ ఉన్నదని మీరు అంటారు. ఇదే మ్యాజిక్. ఎందుకంటే దీన్ని ఏ టైంలో ఉడికించుకోవాలి, ఏ టైంలో వాటర్ పోయాలి, ఏ టైంలో దించాలి అన్నది మీకు కరెక్ట్ చెప్తున్నా. వెనకటి నుంచి ఇట్లా ఉడక చేస్తురు. ఇక మనం కాజు అంటే ఏకపోదురు కావచ్చు. ఆనియనైతే మనము గోలిచ్చి పేస్ట్ పడుతురు, ఇక వట్టి గుడక దంచి గుడక ఇట్లా గోలిస్తురు. అప్పటి రోజుల వంటది ఇది, ఇప్పటి రోజులది కాదు. ఇక కొన్ని మార్చుకున్నాం, కాజు వేస్తున్నాం, మళ్ళీ కుడికేస్తురు. ఇట్లా కొన్ని అది విషయం. చూద్దామా, 2 నిమిషాలు అవుతుంది. అడగంటలేదు, ఇట్లనే అవుతుంది. ఇట్లా మంచిగా గోలాలి, గోలితేనే బాగుంటుంది. చూడండి, అడగంటలేదు, మంచిగా గోలింది చూడు. ఇట్లా మసాలా అన్నది ఈ రకం గోలితేనే కమ్మగా వస్తుంది. ఈ మసాలా గోలకపోతే ఇక మనకు చేసుకున్నా కానీ టేస్ట్ ఉండదు. ఇప్పుడు వాటర్ పోస్తున్నా చూడు, కమ్మ వాసన వస్తుంది కదా అనిపిస్తుంది మమ్మీ. ఏ వాటర్ పోస్తున్నా చూపెట్టాల. ఇట్లా సైడ్ నుంచి పోతురు పెద్ద మనుషులు. అప్పుడు ఇట్లా డైరెక్ట్ పోయకపోదురు, ఇట్లా సైడ్ నుంచి ఇట్లా పోతురు. ఎందుకేమో ఇట్లా కడిగినట్టు పోస్తురు, కానీ అది పోసుడు అన్నది పద్ధతి. 1 గ్లాస్ పోస్తున్నా, తక్కువ ఉంటుంది, సైడ్స్ ఉంటుంది కదా, అట్లా మా పాపం అట్లా చేస్తుండే. మగునకు ఇట్లా సైడ్ నుంచే పోస్తుండే, డైరెక్ట్ పోయకపో. ఏది కూడా వేస్ట్ అప్పటి వాళ్ళు వేస్ట్ చేయకపోతున్నారు. వంట చేసేదంటే మొత్తం మళ్ళీ వంట చేసినా కూడా మంచి ఊడ్చి పెట్టినా కానీ మంచి చేతులు పెట్టి ఊడ్చేస్తారు, చేతులు మంచిగా గడుపుకొని. ఇంకా వాటర్ పడితే 1 గ్లాస్ పోసిన కదా, ఇంత చిక్కగా ఉండద్దు. ఉడికే వరకైనా ఇంకా గట్టిగా అయిపోతుంది. అట్లా ఇంకా పోస్తాం.
చూస్తున్నా హాఫ్ గ్లాస్ పోసిన ఇప్పుడు గ్లాస్ పోసి ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. ఒక గ్లాస్ పోసినాక మళ్ళీ హాఫ్ పోసి ఇట్లా ఉండాలి. ఒక 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. చూడండి మీరు 2 టీ స్పూన్లు తీసుకున్నా ఇంకా వాటర్ పోసి కలుపుకుందాం. ఇట్లనే వేస్తే ఏంటంటే మనకు గడ్డలు వస్తుంది. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. నేను కలిపినాక చెప్తాను. ఇక లాస్ట్ దాకా ఎందుకు మన అన్న అంటే ఈ సీక్రెట్. ఇక ఎప్పుడైనా ఈ శనగపిండి అన్నది వేస్తా. 2 టీ స్పూన్లు తీసుకున్నా కదా, ఇట్లా కలుపుకొని మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుందని నేను చెప్పిన. ఫస్ట్ చూపించలేను ఏది కానీ లాస్ట్ దాకా చూడరు. ఇక గింతే కదా అని మీరు వదిలేస్తారు. ఓ టైంలో నేను ఇట్లా మీకు చూపిస్తా. శనగపిండి కమ్మగా వస్తుంది. ఇక టేస్ట్ లెవెల్ తిన్నా సంబరం ఉంటుంది. శనగపిండి కొద్దిగా ఉడకాలి. ఇక సన్న మంట మీద ఉడికించుకుందాం. ఈ రకంగానే గ్రేవీ ఉంటుంది. ఇక ఇట్లా కమ్మగా వాసన వస్తుందిరా. వస్తుందా నీకు? అవును, మంచి తినాలనిపిస్తుందా ఫ్లేవర్కి. ఇట్లా కలుపుకోండి. శనగపిండి పోసినాం కదా, ఇప్పుడు శనగదాలు అంటారా శనగపిండి అంటారా మీరు ఏదంటారో అనుండ్రి. కొందరు శనగదాలు అంటారు, శనగ ఫ్లోర్ అంటారు, ఇక శనగపిండి అంటాం. తెలంగాణ అయితే శనగపిండి విషయం ఇది. ఇక కొద్దిసేపు పిండి కొద్దిగా ఉడకాలి. ఉడికిన తర్వాత నేను చెప్తాను. 2 నిమిషాలు. ఇప్పుడు గుడ్లు వేసుకుందాము. ఇక ఎందుకు గుడ్లలో ఉడుకుతాయి. ఇక గుడ్లు వేసుకుందాం. ఇట్లా పెట్టేసుకోరు ఇక అన్నీ. ఏంటంటే పెట్టినాక మీరు ఎట్లా అంటే ఇక కలపకుండ్రి, బాగా కలపకుండ్రి. మరి ఎట్లా మీ దాకా ఎట్లా రావాలి చూపిస్తా, చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కువ కలపద్దు. ఇది నీలం అన్నది అటు ఇటు అయిపోతుంది, ఎండనే ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి ఇట్లా వేసేయండి. ఇట్లా వేయాలి. ఇట్లా కలపకూడదు. కొద్దిసేపు కొద్దిగా ఉడికేదాకా సన్న మంట మిన్నే ఉడకని. చూడండి ఎట్లా అయిందో చూద్దామా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకున్నా. రెడీ. బంద్ చేసుకుంటున్నా. ఇట్లనే చేసుకోండి. ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రకంగానే జీరా రైస్ తింటారా, చపాతీకి తింటారా మీ ఇష్టం. ఇక జొన్న రొట్టెకైనా తినచ్చు, ఏదానికైనా బాగుంటుంది. ఈ కర్రీ మాత్రం ఏం చెప్పలేను నేను. ఇక ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఉండాలి. గ్రేవీ అట్లా ఈ రకంగా ఉండాలి. ఇట్లా ఇక తింటుంటే అంత కమ్మ ఉంటుంది. చపాతీలకు కూడా బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది, పుల్కలకు బాగుంటుంది, మనము పరోటాకి బాగుంటుంది. మీరు ఏదానికి తిన్నా బాగానే ఉంటుంది. టేస్ట్ అన్నది ఓ లెవెల్. ఇక జీరా రైస్ కూడా నేను జీరా రైస్కి చూపిస్తాను ఇప్పుడు. జీరా రైస్కు ఇక వీటికైతే చాలా టేస్ట్ జీరా రైస్ చేసిన నేను. జీరా రైస్కి అయితే నేను తింటున్నా. మీరు చపాతీకి నైట్ చపాతీకి తింటాం. ఇక అది ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపించండి. ఇది చేసుకుని అనుకో మళ్ళీ వేసుకొని తింటారు. అంత బాగుంటుంది టేస్ట్గా. ఇక అంత కమ్మగా ఉంటుంది. చెప్తే తక్కువ, తింటే మాత్రం సూపర్. ఇది విషయము. ఇక ఏంటంటే లైక్లు ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే వేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ఇది విషయం. ఇక నచ్చింది అనుకో అర్జెంటుగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. పంపించి ఇక లైక్లు ఇస్తుంటేనే మీ ముందు ఉంటా. ఎందుకంటే ఈ ముందు మీ ముందు ఉంటా. కామెంట్ ద్వారా కూడా చెప్పుర్రి, ఇట్లా అయిందమ్మా, ఇట్లా విన్నామమ్మా అని చెప్పుర్రి. నాకు ఇష్టము అట్లా మీరు చెప్తే కూడా. నేను ఆ రకంగా ఇక మీరు చేసుకునంటే నేను మోటివేట్గానే ఇంకా చేయగలుగుతా. పాతకాలం ఫుడ్తోటి మేము ముందుకు వస్తా. ఇది పాతకాలందే కానీ చేసిన అంతే. ఇప్పుడు పిల్లలకు బలం అని చేసినది విషయం. సరే తగ్గేదిలే, టేస్ట్కి తగ్గం మనం తగ్గం. ఎగ్ గ్రేవీ కర్రీ అసలు ఉంటుంది. ఇక రుచి అదరహో అన్నట్టు ఉంటుంది. ఇక అంత సూపర్ ఉంటుంది. మమ్మీ వేసేసింది. ఇది ఇట్లా కట్ చేసేది మంచిగా
లోపలికి కూడా ఈ గ్రేవీ అనేది వెళ్ళి మంచి కమ్మగా వస్తుంది. ఎగ్ కూడా ఎగ్గుకు పడుతుంది, మంచిగా పట్టి మంచిగా టేస్ట్ వస్తుంది. అట్లా చేస్తుంది మమ్మీ. ఇట్లా కట్ చేసుకోరు. జీరా రైస్, దీంట్లోకి జీరా రైస్ కాంబినేషన్ అదిరిపోతుంది టేస్ట్. నైట్కి అయితే నైట్కి చపాతీ చేస్తావు మమ్మీ? నైట్కి చపాతీ తింటున్నాం మేము, ఇప్పుడు రైస్ తింటాం. నైట్ చపాతీ చేస్తుంది మమ్మీ. జొన్న రొట్టె చేస్తుంది, మక్క రొట్టె చేస్తుంది. ఇక ఏది తినాలనిపిస్తుంది. అసలు గ్రేవీ ఉంటుంది, కలుపుకొని ఇట్లా కలుపుకొని మంచిగా బా, ఆహా, ఓహో, అద్భుత, రుచి అద్భుతం, సూపర్ ఉంది మమ్మీ. మస్తు చేసిన, మంచిగా ఉంది. గ్రేవీ అంతే. సూపర్ రెసిపీ. ఈ కర్రీ అయితే ఇది ఎగ్ గ్రేవీ కర్రీ ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి. మస్తు ఉందే మమ్మీ, మస్తు చేసినవే అసలు. ఖతర్నాక్, కిరాక్ రెసిపీ, కిరాక్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా రోటీలకు చపాతీలకు ఇంకా అదిరిపోతుంది. ఇట్లా కూడా జీరా రైస్ కూడా బాగుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అస్సలు మర్చిపోకురి. ఒక లైక్ ఇచ్చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం.